నమస్తే జోలమ్మ టీవీకి ముందుగా ముఖ్యాంశాలు. పింఛన్ల పంపిణీ ఆలస్యానికి చెక్కు, మంత్రి సీతక్క కీలక ప్రకటన. కాళేశ్వరం నివేదికపై మళ్లీ హైకోర్టుకు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఆధారంగా 42% రిజర్వేషన్లపై అధికారిక ఉత్తర్వులు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శాసనసభ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. దివంగత ఎమ్మెల్యే మంగాటి గోపీనాథ్కు సంతాపం ప్రకటించిన తెలంగాణ శాసనసభ. రైతులకు యూరియా ఇవ్వాలని నిరసన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్టు చేసిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైన కేబినెట్ సమావేశం. యూరియా కొరత అంటూ డ్రామాలు ఆడుతున్నారు తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు కష్టం వస్తే ఆకాంక్షలు లెక్క చేయం, ఇనుప కంచెలను లెక్క చేయం హరీష్ రావు. మిర్జర్ మండలం PACS వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు. ఉదంటపూర్ రిజర్వేర్ ముప్పు గ్రామాల తాండాల నిర్వాసితులకు ఇళ్ల సంస్థల పట్టాల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రధానంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం చేయుత సామాజిక భద్రత పింఛన్ల పథకంను అమలు చేస్తుంది. ఈ పథకం లక్ష్యం ఆర్థికంగా బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడం. ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులు, వితంతులు, HIV బాధితులు, డయాలసిస్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు వంటి అనేక వర్గాలకు ఈ పింఛన్లు ఆశ్రయం లాంటివి. ప్రస్తుతం మొత్తం 11 రకాల పింఛన్లను ఈ పథకం కింద అందజేస్తున్నారు. అయితే పింఛన్లదారులు డబ్బులు అందజేసే క్రమంలో వారి ఫింగర్ ప్రింట్ తీసుకునేందుకు ఇప్పటికీ వరకు 2G ఆధారిత ఫింగర్ ప్రింట్లను వాడేవారు. దీంతో అటు సిగ్నల్ రాక, ఇటు ఫింగర్ ప్రింట్ సరిగ్గా పడక కూలి పనులు చేసేవారు, శారీరకంగా బలహీనులు, రోగులు వంటి వారికి పింఛన్లు పొందడంలో అనేక సమస్యలు ఎదురయ్యేవి. ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిష్కారాన్ని ప్రవేశపెట్టింది. ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు ధృవీకరణ జరగనున్నది. దీని వలన సరైన వ్యక్తికి సరైన పింఛన్ సరైన సమయంలో అందలేక ఒక పారదర్శక విధానం అమల్లోకి వస్తున్నది. మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేసే యోచనలో బీఆర్ఎస్. అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ హాజరుపై సందిగ్ధం. ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ పిటిషన్లు వేసినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై PC ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పార్టీ మరోమారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తుంది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన ఆ పార్టీ మరోమారు మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సోమవారం హైకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తున్నది. సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా స్థానిక ఎన్నికలలో మొత్తం రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి అసెంబ్లీలో సవరణ ప్రతిపాదించనున్నది. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ శనివారం నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశంలో బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచించినట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టం 2018లోను సెక్షన్ 285కు సవరణ ప్రతిపాదిస్తూ పెట్టే ఈ బిల్లుపై చర్చిస్తూ అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను తీసుకోవడం ద్వారా అటు చట్టబద్ధంగా ఇటు రాజకీయంగా పైచేయి సాధించాలనేదే ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇదే అంశంపై రాష్ట్ర
మంత్రివర్గం చేసిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఈ ఆర్డినెన్స్ రాష్ట్రపతికి వెళ్లే దాదాపు 2 నెలలు అవుతున్నా ఇంకా అది పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాలు సానుకూలంగా ఉంటే ఆర్డినెన్స్ లో స్వల్ప మార్పులతో అసెంబ్లీలో బిల్లు పెట్టి మరోమారు గవర్నర్ కు పంపడం ద్వారా ఒత్తిడి పెంచాలనే వ్యూహంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు శనివారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో అసెంబ్లీలో బిల్లు పెట్టడంపై తీర్మానం చేసే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సర్వీస్ను 7 నెలలు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిశారు. దివంగత ఎమ్మెల్యే మంగాటి గోపినాథ్కు సంతాపం ప్రకటించిన తెలంగాణ శాసనసభ. శ్రీ మాగంటి గోపినాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. రైతులకు యూరియా ఇవ్వాలని నిరసన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అరెస్టు చేసిన పోలీసులు. రైతులకు సరఫరా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముందు మెరుపు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రక్షించాలి. ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రక్షించాలి. ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రక్షించాలి. గణపతి బప్పా మోరియా 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 కిలెత్తిగా వినాడు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు. అసెంబ్లీ సమావేశాలకు సభ్యులందరూ హాజరు కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి. యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారు. యూరియా కొరతకు కేంద్రం కారణమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? యూరియా కొరతపై బీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలను రైతులు నమ్మరు, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాడు ఉద్యమంలో అధికారిక కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన 6 అడుగుల బుల్లెట్ నేడు ప్రతిపక్షంలోనూ అదే కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు హరీష్ రావు.
ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అధికార పక్షాలపై నిప్పులు చెగురుతూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఒకటా రెండా ఇప్పటికే ఎన్ని వందల సమస్యలపై రేవంత్ రెడ్డి సర్కారును హరీష్ రావు చీల్చి చెండాడారు. గత కొద్ది రోజుల నుంచి యూరియా కోసం అన్నదాతలు పడుతున్న కష్టాలపై హరీష్ రావు తీవ్రంగా స్పందిస్తూనే ఉన్నారు. రైతులకు అండగా నిలబడుతూ వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. మిర్జల్ మండల PACS వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు. ఉదండపూర్ రిజర్వేర్ ముప్పు గ్రామాల తాండా నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద ఇళ్ల సంస్థల పట్టాలు జడ్చల శాసనసభ్యులు జె అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్లు పంపిణీ చేశారు. శుక్రవారం జడ్చల మండలం చిన్న గుంట తాండా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇళ్ల సంస్థల పట్టాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జె అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఉదండపూర్ రిజర్వేర్ ముప్పు గ్రామాల తాండా వాసులకు R&R ప్యాకేజీ కింద ఇళ్ల సంస్థల పట్టాలు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. లావయ్య చిన్న శాంతిని మున్పు గ్రామాలకు ఎన్నో రోజులుగా మీరు కోరుకున్నట్లు R&R ప్యాకేజ్ కానీ ప్లాట్లు డిస్ట్రిబ్యూషన్ కానీ ఈరోజు మీకు పట్టా సర్టిఫికేట్ ఇచ్చేదానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఆయకట్టుకి నీళ్లు ఉదండపూర్ నుంచి ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని ప్రాజెక్టులు పారుమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటే కరివేనా వరకు ఉన్న ప్రాజెక్టులకి కేవలం 2,50,000 ఆయకట్టుకే నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. కానీ ఉదండపూర్ రిజర్వాయర్కి నీళ్ళు వస్తే 8 లక్షల ఎకరాలకి రైతులకి మీ వల్లనే వాళ్ళకి నీళ్లు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి శంకర్ లాల్ సింగ్ బుజ్జి నెక్స్ట్ రేగట్పట్టి తాను నుంచి లాల్ సింగ్ బుజ్జి నెక్స్ట్ రేగట్పట్టి తాను నుంచి లావడే చిన్న చాందిని నెక్స్ట్ రోహింగ్యాలను మన దేశం నుంచి బహిష్కరించాలనే ఒక కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ యొక్క కొట్లాట జరగడం జరిగింది. మామూలుగా ఒక మార్వాడి ఒక ముస్లిం కొట్లాడడం వల్ల దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారంటే ఇప్పుడు మన తెలంగాణలో మార్వాడీస్ వచ్చిన తర్వాతనే మన హిందూ భావాలు కానీ మన హిందుత్వం కానీ భక్తి కానీ పెరిగింది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఏమవుతుందంటే రాబోయే కాలంలో ఇంకా వీళ్ళు హిందువులు ఎక్కువ అవుతారనే ఒక ఉద్దేశంతో
ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగానైనా మనం డిసప్పాయింట్ చేయాలనే ఒక ఆలోచనతో మార్వాడిని గో బ్యాక్ అనే ఒక విధానాన్ని బయటికి తీసుకొచ్చారు వాళ్ళు. కాబట్టి దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, పూర్తి మద్దతుగా మేము మార్వాడికి ఎల్లవేళలా ఉంటాం. తెలంగాణలో 100% మేము మార్వాడికి హిందుత్వానికి ఉండే ప్రతి ఒక్కరికి మేము ఎల్లవేళలా సపోర్ట్గా ఉంటాం. ఒక్కటే మేము చెప్తున్నాం, ఇక్కడ వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని తీసేసి వాళ్ళను వారి వారి దేశాలకు రోగులను పంపించాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం చాలా మంచిగా జరగడం జరిగింది. కాబట్టి వారికి కూడా మా తరఫు నుంచి, మా గ్రామం తరఫు నుంచి, అన్ని గ్రామాల తరఫు నుంచి వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారతదేశంలో జరుగుతున్నటువంటి హిందువుల పైన తీవ్రమైన వ్యతిరేకత ఏ విధంగా వెలబుచ్చుతున్నారు, హిందువులను ఎట్లాగైతే విడదీయాలనే కాన్సెప్ట్తోన నేడు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు కుట్ర కొన్ని దాన్ని దేశంలో జరిగే అంతర్గత శక్తులుగా ఈరోజు హిందువులను మొత్తం విడదీసే విధంగా కుట్రలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని హిందూ సమాజం మొత్తం మేల్కొని హిందువులు మొత్తం ఏకదాటి పైన ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే కడపలోపు హిందువులను కడపలోపు ఏ కులం ఉన్నా కడపలోపే కడప దాటితే ప్రతి ఒక్కరం హిందువులం అనే భావన రావాలి. దేశంలోనే అంత యూనిట్గా నెలకొని మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ సమగ్రతను, మన హిందూ తత్వాన్ని మనము వ్యక్తపరుస్తూ సాటి హిందువుకు సపోర్టుగా నిల్చుని దేశ అభివృద్ధి పథంలో హిందుస్థాన్ నెలకొల్పే ఉద్దేశంతోన మనందరం కృషి చేయాలని వినేస్తూ జై హింద్, జై భారత్. రాజపూర్ మండలంలో గోనాయ ఫౌండేషన్ తరపున రోహింగా గోబ్యాక్ అనే చిన్న నిదానంతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీకి విచ్చేసిన గోనాయ సభ్యులకి ముందుగా, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు డబ్ల్యూ నరసింహ గారికి కృతజ్ఞతలు. అలాగే రోహింగ్యాలు దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి, మనం స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, పక్క దేశాల నుంచి మన భారతదేశానికి అక్రమ వలసదారుగా ఇప్పటికీ 40,000 నుంచి 1,00,000 మంది వరకు మన భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ, ఢిల్లీలో కానీ, రాజస్థాన్లో కానీ ఎక్కువ అక్రమ వలసదారులు రోహింగ్యాలే. అలాగే వాళ్ళని అరికట్టాలంటే మనం ఒకటే, వాళ్ళని ఇంతకుముందుకి 2017లో కేంద్ర ప్రభుత్వం చిన్న చట్టం చేసింది. అలాగే సుప్రీంకోర్టు 2018లో ఒక చట్టం ద్వారా అక్రమ వలసదారుల్ని ఆపాలి, వాళ్ళకి పౌరసత్వం అన్ని రాష్ట్రాలు కల్పించదని సుప్రీంకోర్టు చెప్పినా, అదే కొన్ని రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం కానీ, అలాగే కొన్ని ఇతర గవర్నమెంట్లు ఇంకా వాళ్ళని పోషించు కొన్ని ఓట్లు అక్రమంగా వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఓటర్లు వేసి, తెలంగాణలో వేసి, రాజస్థాన్లో కూడా ఓట్లు కల్పిస్తున్నారు స్టేట్ యొక్క సభ్యులు, స్టేట్ యొక్క రాష్ట్రాలు, ప్రభుత్వాలు. అలాగే వాళ్ళని ఎలాగైనా ఆపాలని ఈ చిన్న గోనాయ సంస్థ ద్వారా ఈరోజు చిన్న ర్యాలీ రాజపూర్లో చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలు మన భారతీయులకి కాకుండా నిరుద్యోగుల వృత్తి పెరిగిపోతుంది. వాళ్ళకి కాకుండా ఈ అక్రమ వలసదారులు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తాయి. ఇక్కడ భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగాలు లభించవు. అందుకని కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు చట్టాలు చేసిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని మా గోనాయ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి వినతి చేస్తున్నాము. అలాగే ఈరోజు ఒక ఓటు హక్కు కాదు, ఒక ఉద్యోగం కాదు, వృత్తితో పాటు అలాగే మన భారతదేశం వాళ్ళందరూ వృత్తిలు బంద్ చేసి వాళ్ళు ఈ అక్రమ వలసదారులు వృత్తి చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న భారతీయులకు ఎవరు సపోర్ట్ చేస్తలే. ఇలాంటి పోవాలంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి చదివించాల్సింది ఓటర్ హక్కు కానీ, ఆధార్ ఐడి కానీ రద్దు చేయాలి. అప్పుడే మన పౌరసత్వాన్ని అరికట్టవచ్చని ఈ గోనాయ బృందం ద్వారా మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చిన అందరికి గోనాయ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. मीटिंग में सब कुछ है ऑफिस से जाते बोले मैं इंट्रोड्यूस
1 to 50 గ్యాస్ వరకు థర్డ్ గ్యాస్ నుంచి 50 గ్యాస్ వరకు అన్ని ఈవీఎస్ ఐటమ్స్ నా ఆల్బంలో ఈ ఆల్బమ్ చూస్తే పిల్లలు సింబాలిక్ ఈ ఆల్బమ్ పిల్లలకు ఫస్ట్ ఫ్యామిలీలో అయితే అందులో పిల్లలకు ఈ 6 కాన్సెప్ట్స్ కవర్ కావాలి కదా సార్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, క్వశ్చన్ ఎక్స్ప్రెషన్, ప్రతి దాంట్లో ఇవి కవర్ అయ్యేటట్టు క్వశ్చన్ చిన్న పెద్ద ఉమ్మడి దానికి లాభాలైతే నష్టాలు, ఫ్యామిలీ ఫుడ్ ఏమేమి కావాలో ఏమేమి ఉంటాయి, అది ఎంత తినాలి, ఒకవేళ దానికి కరెక్ట్ రైట్ పోర్షన్స్లో తినకుంటే ఏమవుతుంది, ఈ అబ్బాయి ఎలా తినేది, హెల్తీగా ఉన్న అబ్బాయి ఎలా తినేది, ఎనిమల్స్ నుంచి ఏమవుతుంది, అది తినే శాకాహారులు మాంసాహారులు ఈ మధ్యలో ఉన్నాయి సార్. ఇండోర్ గేమ్స్ లోపల ఉన్నాయి, ఇంట్లో ఆడే గేమ్స్ కాబట్టి ఇంటి లోపల, బయట అవుట్డోర్ గేమ్స్, కబడ్డీ అన్ని క్లాస్లో ఉన్న థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్లో ఉన్న ప్రతి ఈవీఎస్ ఐటమ్ దీంట్లో యూజెస్ ఆఫ్ ట్రీస్ కాంపిటీషన్ నేను దగ్గర కూడా రెండు టీచర్స్ కూడా ట్రైనింగ్లో ఇవన్నీ కూడా చేసినారు. అప్పుడు మార్కుల కోసమే చేసినారు, ఇప్పుడు కూడా మార్కుల కోసం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే బెస్ట్గా మండల స్థాయిలో ఏవైతే బెస్ట్గా ఇంప్రూవ్మెంట్ చేయబడతాయో అవి జిల్లా స్థాయిలో కాంపిటీషన్లో మళ్ళీ చేయాలి, అక్కడ నుండి రాష్ట్ర స్థాయికి వెళ్తారు. సో ఇప్పటికీ దాదాపుగా ఒక 9 మండలాల్లో కంప్లీట్ అయింది. ఈరోజు కూడా ఇంకా 3 మండలాల్లో జరుగుతుంది, దాదాపు దాంట్లో ఒకటి. సో నేను చూసిన దాంట్లో అన్ని కాంపిటీషన్స్లో మండలికి చూస్తే ఒకదానికి వచ్చేది ఒకటి డి అంటే సో అట్లా డి అని చెప్పి దాదాపు కూడా మంచి గట్టి కాంపిటీషన్ ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. బట్ ఎప్పుడైతే అంటే మీరు ట్రైనింగ్లో ఎంత ఎంతూజియాస్టిక్గా ఎంత క్యూరియాసిటీగా టీచర్స్ అందరూ కూడా మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్లో ఉన్నప్పుడు ఎట్లయితే పార్టిసిపేట్ చేసినారో సేమ్ స్పిరిట్ ఈ టీచర్స్ అందరూ కూడా వేరే మండలాల్లో అట్లనే చేసినారు. సో కీప్ అప్ ద స్పిరిట్. యాక్చువల్గా ఈ టీఎల్ఎం మేళ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా మన దగ్గరికి లాస్ట్ మంత్ మన దగ్గరికి గౌరవ సెక్రటరీ గారు డాక్టర్ యోగితాయారాయణ ఐఏఎస్ గారు మన దగ్గర విజిట్ చేయడం జరిగింది. మన జిల్లాకి విజిట్ చేసినప్పుడు శాసనసభలో రివ్యూ చేస్తూ అక్కడ లంచ్ టైంలో టీచర్స్ని రివ్యూ చేస్తూ మీ దగ్గర ఉన్న టీఎల్ఎం ఏమేమి ఉన్నాయని చెప్పి ఎంత రిజల్ట్ వచ్చిందని చెప్పి రివ్యూ చేసినప్పుడు ఒక టీచర్ అద్భుతంగా ఇద్దరు సోషల్ టీచర్ హిందీ టీచర్ అక్కడ 100% రిజల్ట్ సాధించడం. సో వాళ్ళకి కావాల్సిన టీఎల్ఎం వాళ్ళ దగ్గర ఉండడం అండ్ మోరోవర్ అది పిఎస్సి స్కూల్ కాబట్టి అక్కడ మేడం గారి ఒక సూచన ఏంటంటే ఈచ్ చాప్టర్కి ఎంత లేదన్నా ఒక 10 టీఎల్ఎం ఉండాలి, ఒక సబ్జెక్ట్కి 100 టీఎల్ఎం మినిమం టీచర్ దగ్గర ఉండాలని మేడం ఒక కాన్సెప్ట్. సో దాన్ని ఎట్లా బ్రేక్అవుట్ చేయాలి, ఈ టీచర్స్ నుండి 100 టీఎల్ఎంలు సాధించాలని ఎట్లా మనం దాన్ని చేయాలని ఒక ఆలోచనలో మేము ఇమీడియట్గా హెడ్ మాస్టర్ గారిని పిలిపించి అక్కడ ఉన్న టీచర్స్కి మాట్లాడి ఇమీడియట్గా ఒక టీఎల్ఎం పెట్టండి అండ్ మీ పక్కన ఉన్న బీఈడీ టైప్ కాలేజ్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి అని అంటే కొన్ని 100 టీఎల్ఎం ప్రిపేర్ చేసాం ఈచ్ సబ్జెక్ట్. సో ఆ టీఎల్ఎంస్ అన్నీ కూడా మేమంతా కూడా మేడం గారు ఇచ్చిన సూచనల ప్రకారం చేసినామని చెప్పి మేడం గారికి వాట్సాప్ పెట్టడం జరిగింది. ఇమీడియట్గా 3 రోజుల్లోనే మనకి ఎస్ఆర్టీ నుండి ఉత్తర్వులు వచ్చినాయి. అన్ని మండలాల్లో టీఎల్ఎం మేళ కండక్ట్ చేయాలి అండ్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కూడా కండక్ట్ చేయాలని చెప్పినారు. సో ఇది ప్రైమరీ స్కూల్ లెవెల్కి ఇప్పుడు అండ్ దెన్ మనకి ఇప్పుడు సెకండరీ లెవెల్ కూడా మళ్ళీ వస్తుంది నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత. కాబట్టి దానికి కూడా అందరూ కూడా మిగతా టీచర్లు అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ దీనికి ఈ టీఎల్ఎంకి బీజాలు మన దగ్గరనే పడ్డాయి. సో నా ఒక పర్సనల్ ఒపీనియన్ అండ్ పర్సనల్ అనాలిసిస్ ఏంటంటే పిల్లలు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా దాదాపుగా 60% మంది పిల్లలు చాలా భారంగా వెళ్తున్నారు. సో ఆ భారాన్ని తగ్గియాలి, ఇష్టంగా వెళ్ళాలి పిల్లలు అంటే దాన్ని ఒక క్లాస్ రూమ్ని ఇంట్రెస్టింగ్గా జాయ్ఫుల్గా ఒక అట్రాక్టివ్గా క్యూరియాసిటీ ఉన్నది. సో ఈరోజు ఒక సైన్స్ ఈవీఎస్ అనుకుంటే కనుక సైన్స్ అనుకుంటే కనుక ఒక నాగార్జున సాగర్ డ్యామ్ రేపు చూపిస్తాం మీకు అని అంటే పిల్లల్లో ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. అండ్ లేకుంటే రేపు ఒక ఫుడ్ ట్రీ ఒకటి మీకు చూపిస్తాము యాజ్ ఎ సైన్స్లో ఒక కాన్సెప్ట్గా
మీరందరూ ప్రిపేర్ అయ్యండి, మీ దగ్గర ఉన్న క్రాఫ్ట్ అంతా తీసుకున్నాడు అంటే వాళ్ళు కూడా ఒక క్యూరియాసిటీతో వస్తారు. సో ఇది ఛాలెంజ్ అంటే ఏదైతే భారంగా పిల్లలు మన స్కూల్కి వస్తున్నారో అది ఫీల్ కాకుండా పేరెంట్స్కి యాజ్ వెల్ యాజ్ ఒక నమ్మకం రావాలి. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ తిడతారనో, టీచర్ కొడతారనో, లేకుంటే పోకపోతే స్కూల్కి పోకపోతే ఏదో అయిపోతుందని చెప్పి స్కూల్కి వస్తున్నారు తప్ప ఇష్టంగా. సో పిల్లలు ఇష్టంగా రావాలి అండ్ ఒక క్యూరియాసిటీతో రావాలి అండ్ ఒక జాయ్ఫుల్ అని ఈరోజు మా దగ్గర ఏదో సర్ప్రైజ్ జరుగుతుంది, టీచర్ ఏదో చేస్తారు, ఈరోజు ఏదో మంచి ఒక టీచింగ్ ఆస్పెక్ట్ ఒకటి నేర్పిస్తారు, మంచి బేసిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఫౌండేషన్ లాగా ఉండాలి. అండ్ మోరోవర్ మనకి ఈ ప్రైమరీ స్కూల్స్లో చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే హై స్కూల్ వాళ్ళందరూ కూడా సరిగ్గా ఈ ప్రైమరీ స్కూల్ వాళ్ళకి ఏం పేరు సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే హై స్కూల్లో చాలా స్కూళ్ళలో నాకు ఈ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఈ ఛాలెంజ్ అంటే ఈ టేలెంట్స్ అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఒక బ్రేక్ త్రూ అనమాట. మన మీద పడ్డ నిందని ఆ మచ్చని తుడిపేసుకోవడానికి, దాంతోపాటు ఈ పిల్లల్ని మన స్కూల్స్లో అట్రాక్ట్ చేస్తూ ఒక జాయ్ఫుల్ లెర్నింగ్, ఒక హెల్దీ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉన్నటువంటి క్లాస్ రూమ్ ఎట్లా పిల్లలకి డెవలప్ చేయాలి, ఒక కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ మెథడ్లో పిల్లలకి ఎట్లా మనం బేసిక్స్ నేర్పియాలి, ఆ బేసిక్స్ అండ్ ఫౌండేషన్స్ ఎట్లా పిల్లలకి స్టాండర్డైజ్ అయి ఉండాలి. అండ్ ఎఫ్ఎల్ఐలో అవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఆ ఎఫ్ఎల్ఐకి తగ్గట్టు, ఆ చాప్టర్కి తగ్గట్టు మీ టీచర్స్ ఉండాలి. అండ్ నేను మరీ ముఖ్యంగా ఇక్కడ ఉండే పార్టిసిపేట్స్ అందరికీ కూడా అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే మేబీ వీళ్ళు కొంతమంది జిల్లా స్థాయికి వెళ్తారు, ఎందుకంటే కాదు ఇది విషయం. బట్ మీ స్కూల్ లెవెల్లో మీరు అందరూ కూడా ఛాంపియన్స్ కాబట్టి మీరు టీచర్స్ అనేవి కూడా సో మీరు 2 చేసి ఉంటారు, 3 చేసి ఉంటారు, 5 చేసి ఉంటారు, 10 కూడా చేసి ఉంటారు. బట్ ఈ టీచర్స్ అన్ని కూడా మీ రెగ్యులర్ క్లాస్ రూమ్ వర్క్ లో మీరు అన్ని కూడా ఇవన్నీ వాడుతూ ఉంటే మనకి ఆ పిల్లలు ఏదైతే మనం నేర్పాలనుకున్న బేసిక్స్ కానీ ఫౌండేషన్స్ కానీ అవన్నీ కూడా స్టాండర్డైజ్ గా మనకు అన్ని కూడా మెమరైజ్ అవ్వాలి. సో దీన్ని రెగ్యులర్ ప్రాక్టీస్ లో వాడుతూ ఆ పిల్లల్ని అట్రాక్టివ్ గా మన స్కూల్స్ వస్తున్నారు. అండ్ మరో ఇంకోటి ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనుకుంటే ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఒక పారామీటర్ చూడాలి, ఎన్విరాన్మెంట్, రెండోది రిజల్ట్. సో ఆల్రెడీ మన దగ్గర ఎన్రోల్మెంట్ ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 దాటుతున్నారు ఎన్రోల్మెంట్. సో ఏదైతే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారో ప్రైవేట్ స్కూల్స్ లో తక్కువ నంబర్లో ఉండే ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కువ శాతం ఎన్రోల్మెంట్ ఉంది అండ్ ఎక్కువ శాతం ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్లో తక్కువ ఎన్రోల్మెంట్ ఉంది అంటారు. సో నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే ఈసారి గేర పైన మనం కూడా సో మన స్పీడ్ కూడా పెరిగింది. ఖచ్చితంగా ఈ పేస్తో కనుక మనం పోతే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ఎక్కువ మన ఎన్రోల్మెంట్ జరుగుతుంది. నా డౌట్ అయితే దాంట్లో లేదు. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది టీచర్ మీద, ఇక్కడ ఉండే హెడ్ మాస్టర్స్ పైన. సో దీన్ని అవుట్ బ్రేక్ అనేది నెక్స్ట్ ఇయర్కి ఈ ఎన్రోల్మెంట్ అనేది పెంచేదాంట్లో యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్కి ఎస్ మా దగ్గర ఈ స్కూల్లో పలానా గవర్నమెంట్ స్కూల్లో చాలా ఇన్నోవేటివ్గా టీచింగ్ జరుగుతుంది అని ఒక నమ్మకం పిల్లలకి పేరెంట్స్కి కూడా కలగాలి. సో దెన్ ఓన్లీ అప్పుడు వాళ్ళ నమ్మకంతో ఆ పిల్లలందరినీ కూడా మన దగ్గర పంపించాలి. కాబట్టి నేను పేరున మరోసారి ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్స్ ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఈ టీఎల్ఎంస్ అన్ని కూడా మీ డే టు డే ప్రాక్టీస్ లో వాడండి. అండ్ దెన్ ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ అన్ని కూడా మనకి ఎఫ్ఎల్ఎంలో కానీ బేస్ లైన్ టెస్ట్ కానీ మిడ్ లైన్ కానీ అవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. అండ్ మిడ్ లైన్ కూడా ఈసారి మనం ఒక గోల్ పెట్టుకుంటాం. ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి ఆ మిడ్ లైన్ చేస్తుంటాం. మీకు ఎఫ్ఎల్ఎం ప్రోగ్రామ్ ఆల్రెడీ రివ్యూ జరిగినప్పుడు మీకు ఎంఏఆర్ కానీ కాంప్లెక్స్ మాస్టర్ గారు చెప్తారు. సో ఇట్స్ రియలీ అవుట్ బ్రేక్. దాంతో పాటు నేను కొన్ని టీఎల్ఎంస్ నేను చూసిన దాంట్లో ఆశ్చర్యం అంటే ఒక సర్ప్రైజ్ అయిపోయింది అన్నమాట. ఎలా జరుగుతుంది ఇది? నేను ఒక వర్డ్ వేస్తే కింద నుండి ఆ బాక్స్ లో నుండి ఆపోజిట్ వర్డ్ వస్తుంది. ఎలా వస్తుంది? అండ్ చిన్న చిన్న టెక్నిక్స్ తో ఆ గ్లోబ్ మీద రొటేట్ అవుతూ ఉంటుంది. ఎట్లా అవుతుంది? సో పిల్లలకి ఎప్పుడైతే ఆ క్యూరియాసిటీ అసలు ఎట్లా జరుగుతుంది అనేది ఆ అనాలిసిస్ మీద ఎప్పుడైతే వాళ్ళు వర్కౌట్ చేస్తారు పిల్లలు, దెన్ ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి ఒకసారి పర్మనెంట్ గా రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఆ క్యూరియాసిటీ వాళ్ళని అవుట్బ్రేక్ చేయమని చెప్పాలి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయమని చెప్పాలి, తెలుసుకోమని చెప్పాలి వాళ్ళని. ఆ టీఎల్ఎం ఇచ్చాము వచ్చింది అని కాదు, ఆ టీఎల్ఎం మనం ఏదైతే అరేంజ్ చేస్తామో అవుట్పుట్ వస్తుంది. కానీ ఎలా వస్తుంది అనేది కూడా వాళ్ళకి తెలవాలి. దెన్ ఓన్లీ ఆ ప్రాక్టీస్ అనేది ఆ లెర్నింగ్ ఏదైతే సెల్ఫ్ లెర్నింగ్ ఎబిలిటీ అనేది అక్కడ ఉండే ఆ టీఎల్ఎం అంటే. సో దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ద టీచర్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్ హియర్
I congratulate each and every teacher who is participating, and I am looking forward ఖచ్చితంగా ఈ మండలం నుండి మా జిల్లా స్థాయికి కూడా మంచి పేరెంట్స్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మన పాలమూరు జిల్లా ఇది ఎప్పుడు అందరూ అంటుంటారు వెనుకబడే జిల్లా అని. సో ఈసారి PLMలో వెనుకబడేసే జిల్లాలకు ముందుకు పోవాలి. ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి మన జిల్లా నంబర్ 1 కానీ నంబర్ 2 కానీ నంబర్ 3 కానీ ఏదో పొజిషన్లో ఉండాలని ఖచ్చితంగా అని చెప్పి కోరుకుంటూ నంబర్ 1 ఉంటే సెన్సర్ గుడ్, బట్ ఏదో ఒక స్థానంలో ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈసారి ఉంటామని ఒక గట్టి నమ్మకం నాకు కలుగుతుంది. ఎందుకంటే చాలా ఇన్నోవేటివ్ టాలెంట్స్ మనకి ఈసారి చూస్తూనే ఉండండి జ్వాలమ్మ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం.